అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వర్ల రాను దినము లేఖనమును ధ్యానిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మనము భుజిస్తున్నాం. ఈ యొక్క దినములలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొనుటకు దేవుడు తన మహా గొప్ప కృపను చూపి ఉన్నాడు. అనుదినము ఉదయకాలమున పరిశుద్ధాత్మ ద్వారా లేఖనమును వాక్యమును ధ్యానిస్తున్నాం. ఈ దినమున మనము నేర్చుకొనబోయేటువంటి ఒక ఆత్మీయ పాఠం మన జీవితంలో మార్చుకున్నటకు, ఆశీర్వదింపబడుటకు, స్వస్థపరచబడుటకు, దీవించబడుటకు దేవుడు ఒక మార్గమును తెరిచి ఉన్నాడు. ఈ యొక్క శ్రమ దినములలో ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆ యొక్క శ్రమ దినాల్లో ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో లేఖనము చూసినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. అవును ప్రియమైనటువంటి వాళ్ళు, మరలా చదువుదాం లేఖనమును బహు జాగ్రత్తగా. ఆయన వేదన పడ్డాడు. ఎవరి గురించి వేదన పడ్డాడు? తండ్రి, నా పిల్లలు, నా జనులు, తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయనను అప్పగించబోయేటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులకు తండ్రి నా పిల్లలు, తండ్రి నా పిల్లలు. ఆయన వేదన పడ్డాడు. నీ కొరకు, నా కొరకు నశించిపోతున్నాం. ఎందుకు నశించిపోతున్నాం? ఎందుకు ఆయన రక్తపు చెమట కార్చవలసి వచ్చింది ఆ యొక్క ఏదోను తోటలో? అవును ప్రియమైనటువంటి వారు, ఎందుకు ఆయన రక్తపు చెమటను కార్చవలసి వచ్చింది అంటే ఆదాము చేసినటువంటి పాపం, ఏదోను తోటలో ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి నీవు నీ చెమటను కార్చెదవు. శపింపబడినటువంటి భూమిలో నుంచి నీవు ఆహారమును పండించి, దేవుడు ఆహారం పండిస్తే ఆ భూమిని సేద్యపరుచుటకు, నీవు ఆహారమును పండించుటకు నీ చెమటను కార్చెదవు. దేవుడు సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, గెత్సెమనే తోటలో దేవుడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు మన పాపముల నుంచి మనల్ని విడిపించుటకు ఆ దినమున ఆదాము నేలను సేద్యపరిచాడు. ఆజ్ఞను తప్పిపోయాడు, మరణాన్ని తీసుకొచ్చాడు, శాపమును తీసుకొచ్చాడు. ఈ దినమున ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు మనల్ని శాపము నుంచి విడిపించుటకు, మనల్ని విమోచించుటకు, స్వస్థపరచుటకు గెత్సెమనే అనేటువంటి ఆ తోటలో ఒలీవ పండ్లను పిండి నూనెను తీసేటువంటి ఆ యొక్క గానుగలు ఆయన పిండబడ్డాడు. ఆయన కన్నీరు విడిచాడు. ఆయన కన్నీరు రక్తపు చెమట వలె, ఆయన రక్త బిందువుల వలె ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన చెమట కార్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఇది రక్తపు చెమట. యాషువా మెస్సే వారి యొక్క రక్తపు చెమట. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనము మనం లేఖనము చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనము బహు జాగ్రత్తగా, నీవు నేలకు తిరిగి చేరు వరకు ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాముతో దేవుడు సెలవిస్తున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవు. అవును ప్రియమైనటువంటి వారులా, ఎంత గొప్ప ధన్యత! ఈ దినమున మనము ఆయన శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. అందుకే లూకాసు వార్త 22:44 వచనము, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన వేదన పడ్డాడు. ఎవరి కోసం వేదన పడ్డాడు? మన కొరకు. తండ్రి, ఇశ్రాయేలీయులు ఆయనను అప్పగించినటువంటి ఇశ్రాయేలు, తండ్రి నా పిల్లలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఆయన వారి ఇశ్రాయేలులు అప్పగించారు ఆయనను. వారికి విరుద్ధంగా ఒక మాటైనను ఆయన మాట్లాడలేదు. అవును ప్రేమైనటువంటి వారులా, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన వారి మీద నేరం మోపలేదు. ఇశ్రాయేలీయులు, మనము ఆయన మీద నేరము మోపారు. ఇశ్రాయేలీయులు ఆయన మీద నేరము మోపారు, కానీ ఆయన మారు మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు అనేటువంటి మాట ఆయన నోట నుండి వచ్చినది. అవును ప్రేమైనటువంటి వారు, గెత్సెమనే తోటలో ఆయన ఆతురపడి ఆయన ప్రార్థన చేయగా ఆయన కన్నీరు రక్త బిందువుల వలె ఆ యొక్క గెత్సెమనే తోటను తడిపింది. ఆ దినమున ఆదాము యొక్క చెమట యొక్క నేలను తడిపింది.
ఆదాము శపింపబడినటువంటి ఈ యొక్క నేలను తడిపి తన చెమట చేత ఆయన సేద్దపరిచి నేలను ఆహారము దేవుడిచ్చినటువంటి ఆహారమును భుజించి ఆ శాపమును మరణం అనేటువంటి శాపమును తీసుకొని వచ్చాడు ఆదాము. కడపటి ఆదామైనటువంటి అశ్వామెసేవారు ఆ యొక్క గెత్సెమనే తోటలో పిండబడ్డారు. ఆయన వేదన పడ్డారు, నలగగొట్టబడ్డారు, కన్నీరు విడిచారు మన కొరకు. ఆయన ఆ వేదన, ఆ శోధన ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధ గ్రంథంలో మనం బహు జాగ్రత్తగా చూసినట్టే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేశాడు. కష్టకాలం ముందు శ్రమలున్నాయి, సిలువ యొక్క శ్రమలున్నాయి. ఆయన అప్పగింపబో ఇశ్రాయేలీయులు ఉన్నారు, హేరోదు, పిలాతు, అందరూ కూడా ఆ శ్రమలను ఆయన ముందుగానే చూచాడు. సమస్తమును ఎరిగినటువంటి వాడు మన కొరకు ప్రార్థన చేశాడు. కష్టకాలంలో మరింత ప్రార్థనను హెచ్చుగా ప్రార్థన చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కష్టం పెరిగినప్పుడు ప్రార్థన తగ్గకూడదనేటువంటి లేఖనము మనం నేర్చుకోవాలి. ఈ దినమున ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా మన ప్రార్థన పెరగాలి, కానీ మనము ప్రార్థనలోంచి విడిపోకూడదు. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకా వైద్యుడు రాస్తూ ఉన్నాడు. లూకా వైద్యుడు చూచాడు. ఆయన లూకా సువార్తను రాసినటువంటి లూకా వైద్యుడు లూకా సువార్తను ఆయన రాశాడు, పరిశీలించాడు. అవును, ఆయన పొందినటువంటి ఆ యొక్క వేదన, ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క మన గురించి ఆయన ఆలోచించినటువంటి విధానము, ఆయన లోతైనటువంటి ఆయన బాధ ఆ చెమట రక్త బిందువుల వలె మారిందని లూకా వైద్యుడు వర్ణించారు. అవును ప్రియమైనటువంటి వారుల, ప్రభు అయినటువంటి యెహోవామెసేవారు ఆ యొక్క శ్రమలు ముందున్నాయి. ఆ యొక్క ప్రార్థన ఆయన అతురముగా వేదన పడి అతురముగా ఆయన ప్రార్థన చేశాడు. అందుకే ఆయన మన గురించి ఆయన వేదన పడ్డాడు. ఆ దినమున ఆదాము చేసినటువంటి పాపము, ఆదాము పడ్డ వేదన, ఆదాము యొక్క చెమట చేత భూమి తడిసింది. ఈ దినమున యెహోవామెసే యొక్క రక్తపు చెమట చేత గెత్సెమనే తోట తడిసింది. అవును ప్రియమైనటువంటి వారుల, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క శ్రమలను ధ్యానించడం. రెండవ ఆదాము మరణం పైన విజయము, యెహోవామెసే వారి విజయము. మొదటి ఆదాము తోటలో ఈ దేవునికి అవిధేయత చూపాడు. దేవునికి అవిధేయత చూపి ఆ యొక్క పాపాన్ని తెచ్చాడు. రెండవ ఆదామైనటువంటి యెహోవామెసే వారు గెత్సెమనే తోటలో తండ్రి చిత్తమునకు లోపడి అప్పగించబడ్డాడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారుల, పాపం వల్ల భూమి శపించబడినది. ఆదాము చేసినటువంటి పాపం వల్ల భూమి శపించబడింది. ప్రాయశ్చిత్తముగా భూమిని సేద్యపరిచాడు ఆదాము. అవును ప్రియమైనటువంటి వారుల, యెహోవామెసే వారు ఆ రక్తపు చెమట నేల మీద పడటం ద్వారా శాపగ్రస్తమైనటువంటి మనము విమోచనను పొందుతున్నాం. ప్రాయశ్చిత్తం, మొదటి ఆదాము పాపం వల్ల భూమి శపించబడినప్పుడు ముండ్ల పొదలు మొలిచాయి. ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఆదాము చేసినటువంటి పాపం వల్ల భూమి శపించబడి ఉన్నది, ముండ్లు పొదలు మొలిచాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవామెసే వారు ఆయన మనుష్య కుమారుడుగా మధ్యవర్తిగా ఆయన లోకమునకు వచ్చాడు. ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తం వల్ల మన బలహీనతలను చూసి ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చి అన్ని విషయాలలో మనలాగే శోధింపబడి, మనలాగే ఆయన ప్రార్థన చేసి మనలాగే శోధింపబడి కష్టాల్లోంచి మనల్ని విడిపించడకు ఆయన కన్నీరు విడిచి ఆ యొక్క చెమట రక్త బిందువుల వలె ఆయనని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారుల, ఆదాము యొక్క చెమట నేల మీద పడ్డప్పుడు ఆ యొక్క గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిచాయి. యెహోవామెసే యొక్క రక్తపు చెమట నేల మీద పడినప్పుడు మన పాపమునకు విమోచన కలిగిందని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, గాయపరచబడినటువంటి జీవము గల దేవుడని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో లేఖనము రాస్తూ ఉన్నారు.
యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎక్కడ గాయపరచబడ్డాడు? ఆయన హృదయములో గాయపరచబడ్డాడు. అందుకు ఆయన వేదన పడి అతురముగా ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:7లో యాషువా మహారోదనం చేత కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. మహారోదనము. ఆయన హృదయంలో మన గురించి వేదన పడ్డాడు, రోధించాడు. ఆయన కన్నీళ్ళు రక్తపు చెమట వలె ఆయను. అంతగా శోధింపబడ్డాడు ఆయన. అందుకే మత్తయి సువార్త 26:38లో ఆయన ఏమని చెప్పాడు? ఆత్మలో ఆయన మరణ వేదనను చూచాడు. ఆత్మలో మరణ వేదనను అనుభవించాడు. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మత్తయి సువార్త 26:38లో నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అన్న మాటను ఆయన పలికారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నీళ్ల వలె ఆయన కుమ్మరించబడ్డాడు. కీర్తనకారుడు ముందుగానే రాస్తాడు. దావీదు కీర్తన 22 అధ్యాయం 14వ వచనంలో నీళ్ల వలె కుమ్మరింపబడ్డాడు. ఆయన కన్నీరు కుమ్మరింపబడింది. నేను నీళ్ల వలె కుమ్మరింపబడి ఉన్నాను, నా హృదయము మైనము వలె కరిగి ఉన్నది నీ కొరకు నా కొరకు. ఆయన కన్నీరు కుమ్మరించాడు. ఆయన కన్నీరు రక్త బిందువుల వలె ఆయన. అది మన విమోచన, శాప విమోచనకు ఆ దినమున ఆదాము తీసుకొచ్చి ఆ శాపము, ఆ చెమటను కార్చాడు. అందుకు నేల శపించబడి ఉన్నది. ఈ దినమున యెషయా మెస్సీయ వారు విడిచినటువంటి కన్నీరు రక్తపు చెమట మన పాపమును విడిపించుటకు ఒక మార్గమును తీసుకొని వచ్చింది. అవును, లూకా సువార్త, లూకా వృత్తిరీత్య వైద్యుడు కాబట్టి ఆ వైద్యుడు ఆయన దాన్ని పరిశీలించి రాశాడు. ఇంత గొప్ప వేదనను భరించిన ప్రభు అయినటువంటి యెషయా మెస్సీయ వారి ఆ యొక్క ఒత్తిడి, ఆ యొక్క వేదనను, ఆ యొక్క శోధనను, ఆ యొక్క అతురముగా ప్రార్థన చేయు విధానమును బట్టి ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారి ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ చెమట పడింది. ఆ రక్త బిందువులుగా మారింది ఆయన చెమటని లూకా వైద్యుడు రాసుకుంటూ వచ్చాడు. అందుకే మనం పోల్చుకున్నప్పుడు లూకా సువార్త 22:44లో యెషయా యొక్క వేదన ప్రాముఖ్యత మరింత ముఖ్యంగా మనకు కనపడుతూ వస్తున్నది. ఇంత లోతుగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఆ యొక్క అర్పణ, తనను తాను అర్పించుకున్నాడు ప్రభు అయినటువంటి యెషయా మెస్సీయ వారు. అందుకే ఆ యొక్క ప్రవచనాలు ఆది కాండములో మనం ఏం చూస్తాం? ఏదేను తోటను చూస్తున్నాం. లూకా సువార్తలో మనం ఏం చూస్తున్నాం? గెత్సెమనే తోటను చూస్తున్నాం. ఆదాము ఏదేను తోటలో గెత్సెమనే తోటలో ప్రభు అయినటువంటి యెషయా మెస్సీయ వారు ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మన కొరకు కన్నీరు విడిచారు. ఏదేను తోటలో ఆదాము దేవునికి అవిధేయత చూపాడు, పాపాన్ని లోకంలోకి తీసుకొచ్చాడు. ఆది కాండం 3:19లో చదివాం. కానీ గెత్సెమనే తోటలో యెషయా మెస్సీయ వారు తండ్రి చిత్తానికి లోబడ్డాడు, పాప పరిహారానికి సిద్ధపడ్డాడు. పాప పరిహార బలిగా ఆయన అర్పించబడ్డాడు. అవును ప్రియమైన, ఒక తోటలో పోగొట్టుకున్నది ఏదేను తోటలో ఆదాము పోగొట్టినది, గెత్సెమనే తోటలో యెషయా మెస్సీయ వారు మనకు జీవమునిచ్చారు. ఏదేను తోటలో పోగొట్టబడినటువంటి యొక్క జీవము, మరణము వచ్చింది, జీవం పోగొట్టుకున్నాం. అది గెత్సెమనే తోటలో మరలా తిరిగి యెషయా మెస్సీయ వారు తీసుకొని వచ్చారు. ఇది ఎంత గొప్ప ధన్యత. అవును ప్రియమైనటువంటి వారులారా, పాపం వల్ల ఆదాము ముఖము చెమటతో కార్చి ఆహారము సంపాదించమని దేవుడు శపించాడు. యెషయా మెస్సీయ వారు లూకా సువార్తలో యెషయా మన శాపాన్ని భరిస్తూ రక్తపు చెమటను కార్చారు. యెషయా మెస్సీయ వారు తన రక్తపు చెమటను కార్చారు మన శాపమును విడిపించడానికి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇందుకు యెషయా మెస్సీయ వారి రక్తపు చెమట. లూకా సువార్త 22:44లో యెషయా మన శాపాన్ని భరిస్తూ రక్తపు చెమట కార్చారు. 44వ వచనంలో ఆయన వేదన పడి మన కొరకు వేదన పడ్డాడు. మరింత అతురముగా ప్రార్థన చేయగా, మరింత కష్టకాలము ముందు ఉన్నది, మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన వేదన పడ్డాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు వేదన పడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు ఆయన అతురపడి ఆయన ప్రార్థన చేశాడు. ఆ యొక్క వేదనకు ఆయన చెమట రక్త బిందువుల వలె మారి ఆ యొక్క గెత్సెమనే తోటలో
ఆ చెమట వలె ఆయన పిండబడ్డాడు. ఒలివ పండ్లు పిండబడి నూనె తీయబడతాయి. అప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. నూనె చేత ఆ గెత్సెమనే తోట పరిశుద్ధపరచబడుతుంది. యెషువా మెస్సియా రక్తము చేత మనం పరిశుద్ధపరచబడతాం. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషయా గ్రంథం ముందుగానే చేయబడినటువంటి యొక్క ప్రవచనం యెషయా 53:10 ఆయనను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టం. ఆయనను నలుగగొట్టుటకు ఆయన మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యెషువా మెస్సియా వారు నలుగగొట్టబడుటకు ప్రవచనము వ్రాయబడినటువంటి ప్రవచనం. ఆయన గెత్సెమనే తోటలో ఒలివ పండ్ల వలె నలుగగొట్టబడ్డాడు. ఆయన హృదయంలో వేదన పడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. ఈ దినమున మనము నలుగగొట్టబడుతున్నామా? ప్రార్థనలో, వాక్యములో మనము నలుగగొట్టబడుతున్నామా? సరి చూసుకుందాం ఈ దినమున మనం. ఆయన ఆత్మలో నలుగగొట్టబడ్డాడు. అందుకే వేదన పడి అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన అని లోక వైద్యుడు రాసుకుంటూ వస్తున్నాడు. ఆ దినమున పాప పరిహార ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే లేవి కాండంలో ప్రధాన యాజకుడు ఆ యొక్క గొర్రెను వధించి ఆ యొక్క రక్తమును ఆ పాప పరిహార బలి పశువు యొక్క రక్తాన్ని బలిపీఠం మీద చిందించాలి. ఈ ప్రవచనము నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? లూకాసు వార్త 22:44 సిలువకు ముందే యెషువా రక్తము సిలువ కంటే ముందే, ఆ సిలువ మ్రానులో రక్తం కార్చక ముందే, ఆ యొక్క సిలువ కంటే ముందే ఆ యొక్క యెషువా రక్తము గెత్సెమనే తోట నేల మీద పడింది. రక్త బిందువుల వలె ఆయన చెమట పడింది. తనను తాను బలిగా తండ్రికి సమర్పించడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషయా 53:10 ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన నలుగొట్టాడు గెత్సెమనే తోటలో. ప్రవచించిన విధంగా మెస్సియా మన నిమిత్తము నలుగొట్టబడ్డాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ద్రాక్ష గానుగా గెత్సెమనేలో ద్రాక్ష ఒలివ పండ్ల యొక్క గాను. 63:3 నేనొక్కడినే ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. యెషయా గ్రంథము 63:3లో నేనొక్కడినే ద్రాక్ష గానుగను త్రొక్కి. అవును ప్రియమైనటువంటి వారు, గెత్సెమనే తోటలో శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఒక్కడే, లేఖనము సెలవిచ్చినట్టు, నేను ఒక్కడినే ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. ఆయన ఒక్కడే కన్నీరు విడిచాడు. ఆ ద్రాక్ష గానుగను త్రొక్కినప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయన చెమట రక్తము వలె మారింది. గెత్సెమనే అంటేనే ఆ యొక్క నూనె గానుగలు ఆయన త్రొక్కబడ్డ. నేనొక్కడినే ద్రాక్ష గానుగను త్రొక్కితే. అవును ప్రియమైనటువంటి వారు, ఒలివ పండ్ల గానుగలో నలిగి నూనె వచ్చినట్లు యెషువా నలిగి తన రక్షణను మనకిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, తన రక్తమును సిలువలో కంటే ముందుగానే గెత్సెమనేలో ఆ యొక్క చెమట రక్త బిందువుల వలె మారింది. అందుకే ఈ యొక్క లేఖనం యెషయా గ్రంథం 63:3లో నేను ఒక్కడినే ద్రాక్ష గానుగను త్రొక్కితే. ఆ యొక్క గెత్సెమనే అనగా ద్రాక్ష గానుగ, ఒలివ పండ్ల యొక్క గానుగ. ఆ గానుగలో ఆయన పిండబడ్డాడు. మన కొరకు ఆయన వేదన అనుభవించాడు. అతురముగా ప్రార్థన చేశాడు. మన శాపమును ముందుగానే ఆదాము ఏదైనా తోటలో శాపమును తీసుకొని వచ్చాడు. యెషువా మెస్సియా వారు గెత్సెమనే తోటలో ఆశీర్వాదమును జీవమును తీసుకొని వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇంత గొప్ప శ్రమను ఆయన అనుభవించి గెత్సెమనేలో ఆయన ఒక నూతన కార్యము చేయుటకు మన కొరకు ఆయన వేదన పడ్డాడు. అతురముగా ప్రార్థన చేశాడు మన కొరకు. అవును ప్రియమైనటువంటి వారులా, ఇట్టి గొప్ప ధన్యకరమైనటువంటి వాక్యమును ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి అనుదినము వాక్యమును శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. రేపటి దినమున కూడా ఆ యొక్క శ్రమలను ధ్యానించి తండ్రి యొక్క కృపను పొందుతూ ఉన్నాం. ఆదాము మొదటి ఆదాము ఆ ఏదెను తోటలో, కడపటి ఆదాము జీవింపచేయు యెషువా మెస్సియా వారు ఈ యొక్క గెత్సెమనే తోటలో ఆ ఒక కార్యము, నీ ముఖము చెమటగా కార్చి ఆహారం తిందు అని దేవుడు ఆదాముకు సెలవిచ్చాడు. యెషువా గెత్సెమనే తోటలో కార్చిన రక్తపు చెమట ఆదాము తెచ్చిన ఆ శాపాన్ని తనపై వేసుకొని ఆయన శపించబడినటువంటి భూమిని, ముండ్ల పొదలు గచ్చ పొదలు ఉన్నటువంటి భూమిని యెషువా మెస్సియా రక్తము చేత తన చెమట చేత తడిపాడు. అవును ప్రియమైనటువంటి వారు, ఇది నూతనపరచబడింది. 2000 సంవత్సరాలు క్రితము యెషువా మెస్సియా యొక్క రక్తము భూమిని నూతనపరిచింది.
అవును ప్రియమైనటువంటి వారు, ఇది గొప్ప ధన్యత. అందుకే కీర్తనలు 22:14 దావీదు ప్రవచన రూపంలో ఇలాగ ముందుగానే రాశాడు, నేను నీళ్ల వలె కుమ్మరింపబడి ఉన్నాను, నా హృదయము మైనము వలె కరిగి నా హృదయము మైనము వలె కరిగి ఉన్నది. యెషూవ మెస్సీయ యొక్క శ్రమలను మనం ధ్యానిస్తూ ఉన్నామనే దినం. లేఖనము ఎంత గొప్ప ధన్యత ధ్యానించుట. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము లేఖనమును విని ఆశీర్వదింపబడండి, దీవించబడండి. మొదటి ఆదాము ఏదైనా తోటలో శాపమును తీసుకొని వచ్చాడు, తన చెమటను కార్చి ఆ యొక్క భూమిని పండించారు. యెషూవ మెస్సీయ వారు ఆ శాప విమోచనకు గెత్సెమనే తోటలో తన చెమటను రక్త బిందువుల వలె మార్చారు. రక్తము లేకుండా పరిశుద్ధపరచబడేది ఏదీ లేదు. కాబట్టి యెషూవ మెస్సీయ రక్తము శపింపబడిన నేలను మరలా జీవింపచేసి అనుదినము లేఖనమును ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి దినమున కూడా మరలా మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనమును ఆ శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపుతున్నాడు. వాక్యం వింటున్న మీ అందరి గృహములలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును దీవెనలు దయచేయను కాక, మీ చేతి పనులు స్థిరపరచును గాక, మీరు స్వస్థపరచబడదురు గాక, మీరు ఆశీర్వదింపబడదురు గాక. నెమ్మదిని, సమాధానము, ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరలా రేపటి దినమున మరొక అంశం చేత నేను మీ ఎదుటికి రాగలనని పరిశుద్ధాత్మ చేత సెలవు పొంది మీ అందరికీ షలోం తెలియచెప్తూ ఆ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ షలోం.